అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో హియరింగ్ ఇంపైర్డ్‌కి సంబంధించినటువంటి అసెస్‌మెంట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో, ముందుగా మనం దృష్టి.org.in పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత మన యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసుకున్నాక, సో, మనకు కనిపిస్తున్నటువంటి స్టూడెంట్ యొక్క క్లయింట్ రోస్టర్‌ని ఓపెన్ చేస్తే, దానిలో మన స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ ఓపెన్ చేసుకున్నాక థెరపీ పోర్టల్‌లో గతంలో మనం చేసినటువంటి కేస్ హిస్టరీ, అదర్ డాక్యుమెంట్స్ తర్వాత ఇప్పుడు అసెస్‌మెంట్స్ మనం చూస్తాము. అయితే ఈ యొక్క అసెస్‌మెంట్ సెక్షన్ ఓపెన్ చేసిన తర్వాత ముందుగా మనం చేయాల్సిందేంటంటే ఇక్కడ ఇన్ఫర్మేట్ అంటే ఈ యొక్క సమాచారాన్ని ఎవరైతే అందిస్తున్నారో వారి యొక్క వివరాలు మనం ఇక్కడ రాసుకుంటాము. తల్లి అయితే తల్లి, తండ్రి అయితే తండ్రి, లేకపోతే గార్డియన్ అయితే గార్డియన్, లేక టీచర్ అయితే టీచర్. ఎవరైతే మనకి ఈ యొక్క సమాచారాన్ని ఇచ్చారో వారి పేరు మనం రాసుకుంటాం. ఇక్కడ చీఫ్ కంప్లెయింట్స్‌గా దేన్ని రాసుకుంటామంటే కేస్ హిస్టరీలో వచ్చినటువంటి సమ్మరీ ఆఫ్ ద కేస్‌ని మనం తీసుకొచ్చి ఇక్కడ చీఫ్ కంప్లెయింట్స్‌గా రాసుకుంటాము. అయితే ఈ యొక్క వీడియోలో మనం ఈ యొక్క విద్యార్థికి సంబంధించినటువంటి ఈ అసెస్‌మెంట్‌లో గతంలో తనకి సమ్మరీ ఆఫ్ ద కేస్‌గా వచ్చినటువంటి వినికిడి లోపం, తరగతి గది పనితీరు సరిగా లేకపోవడం, సూచనలు అర్థం చేసుకోవడంలో ఇబ్బంది, ప్రవర్తనా సమయాలు. ఇవి తన యొక్క సమ్మరీ ఆఫ్ ద కేస్ కాబట్టి వాటిని మనం ఇక్కడ చీఫ్ కంప్లెయింట్స్‌గా తీసుకున్నాము. ఇప్పుడు వీటిని ఆధారంగా చేసుకొని మనం అసెస్‌మెంట్ చేసుకుంటాము. అయితే ఈ యొక్క విద్యార్థి యొక్క ప్రీ లింగ్విస్టిక్ స్కిల్స్ ఎలా ఉంటాయంటే రెస్పాండింగ్, జాయింట్ అటెన్షన్ ఉంటుంది, ఐ కాంటాక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ బేసిక్ లెర్నింగ్ స్కిల్స్‌కొచ్చేసరికి సిట్టింగ్, తర్వాత ట్రైపాడ్ గ్రాస్ప్ ఉంది. ఇంకా ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ కూడా దీనిలో ఉంది. తర్వాత ఫంక్షనల్ అకాడమిక్ స్కిల్స్ వచ్చేసరికి పెన్సిల్ గ్రాస్ప్ ఉంది. అయితే ఇక్కడ మనం యెస్ సెలెక్ట్ చేసుకున్నా, నో సెలెక్ట్ చేసుకున్నా, విత్ ది హెల్ప్ పెట్టుకున్నా, దానికి సంబంధించిన రిమార్క్స్ మనం ప్రాపర్‌గా ఇక్కడ మెన్షన్ చేయాలి. సో, అయితే ఇక్కడ ఈ విద్యార్థి యొక్క పెన్సిల్ గ్రాస్ప్ ఎలా ఉంటుందంటే, తన యొక్క చేతి వేళ్ళతో సాధారణ విద్యార్థుల మాదిరిగానే తను ఏదైనా ఇచ్చినటువంటి స్క్రిప్ట్ రాయగలుగుతాడు. బోర్డ్ మీద ఉన్న అక్షరాలను రాసుకోగలుగుతాడు. తర్వాత రికగ్నిషన్ కలర్. సో, ఈ రికగ్నైజ్ కలర్‌లోకొచ్చేసరికి ఇది కూడా తను గుర్తించగలుగుతాడండి. అది కూడా ఏంటంటే తన యొక్క జ్ఞానంలో ఉన్నటువంటి రంగులను గుర్తించగలుగుతాడు. వాటిని తిరిగి చెప్పగలుగుతాడు. తర్వాత ఆకారాలు సైజొచ్చేసరికి సో, ఇక్కడ కూడా వివిధ రకాలైన ఆకారాలను తను గుర్తించగలుగుతాడు. నెక్స్ట్ వివిధ రకాలైనటువంటి షేప్‌లు కూడా గుర్తించగలుగుతాడు. మనీ కాన్సెప్ట్స్ వచ్చేసరికేంటంటే రూ. 500 వరకు తను ఏదైనా కాలిక్యులేషన్ ఇచ్చినా చేయగలుగుతాడు. ఆ యొక్క నోట్లను మరియు కాయిన్స్‌ని కూడా గుర్తించగలుగుతాడు. మ్యాచింగ్ కూడా తన యొక్క దైనందిన జీవితంలో వివిధ రకాలైన వస్తువులతో ఇంటరాక్ట్ అయితూ ఉన్నాడు కదా! వాటికి సంబంధించిన జ్ఞానం తనకుంది. వాటిని మనము ఒక గ్రూప్‌లో పెట్టినా కూడా వాటి నుంచి సింపుల్‌గా తను స్కాటర్ చేసి దాన్ని మ్యాచింగ్ చేయగలుగుతాడు. తర్వాత రిసెప్టివ్ అండ్ ఎక్స్‌ప్రెసివ్ లాంగ్వేజ్. సో, ఇది ఈ హియరింగ్ ఇంపైర్డ్ విద్యార్థికి సంబంధించినటువంటి కేస్ హిస్టరీస్ ఈ సెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీన్ని ఆధారంగా చేసుకొని మనం గోల్స్ తీసుకుంటాము. సో, ఇక్కడ ఏంటంటే రెస్పాండ్ టు వెర్బల్ ఆర్ గెస్చురల్ కమాండ్స్‌కొచ్చేసరికి తను చేయగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ కూర్చో, ఇవ్వండి, ఇక్కడకు రండి వంటి పదాలను మనం చెప్పినప్పుడు వాటి యొక్క సూచనలను తను ఈజీగా అర్థం చేసుకుంటాడు. ఇంకా తన స్వంత పేరు విని ప్రతిస్పందించడం, ఇంకా రోజువారీ అలవాట్లను అనుసరించడం వంటి ఈ యొక్క పనులు తను చేసుకోగలుగుతాడు. తర్వాత పాయింట్స్ టు ఫెమిలియర్ ఆబ్జెక్ట్స్. అంటే ఈ పాయింట్స్ ఫెమిలియర్ ఆబ్జెక్ట్స్‌కొచ్చేసరికి ఏంటంటే తనకు దైనందిన జీవితంలో పరిచయం ఉన్న ప్రతి వస్తువును తను ఈజీగా గుర్తించగలుగుతాడండి. తర్వాత ఫాలో పోస్ట్ పొజిషన్ లైక్ ఇన్, ఆన్, అండర్. సో, ఇది ఎలా అంటే శబ్దం వచ్చిన దిశను బట్టి నెక్స్ట్ ముఖాన్ని కొన్నిసార్లు చూస్తూ ఉపాధ్యాయులు చెప్పే వాటిని, నెక్స్ట్ తరగతి గదిలో ఉన్నటువంటి తన యొక్క మిత్రులు చెప్పే వాటిని అనుసరించి తను వాటిని ఫాలో అవుతాడు. తర్వాత అరేంజ్ పిక్చర్ ఆఫ్టర్ లిజనింగ్ టు ఏ స్టోరీ. సో, ఇది కూడా ఇక్కడేంటంటే ఇక్కడ నేను నో పెడుతున్నానండి. ఎందుకంటే దీంట్లో పూర్తిగా తనకి ప్రాపర్ ఎక్స్‌పీరియన్స్ లేదు. నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే పూర్తి అవగాహన లేదండి. అతి కష్టం మీద దీన్ని చేయగలుగుతాడు. తర్వాత మనం గమనించుకునేవేంటంటే యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్. సో, ఈ విద్యార్థి మెయిన్ స్ట్రీమ్ అయి వచ్చిన విద్యార్థి కాబట్టి అంటే గతంలో తన భవితలో ఈ యొక్క హియరింగ్ ఇంపైర్డ్ సంబంధించినటువంటి కొన్ని చికిత్సలు తను పొందుకున్నాడు. దానికి తగ్గ తర్ఫీదు పొందుకున్నాడు. వీటితో పాటుగా సర్జికల్ ట్రీట్‌మెంట్ కూడా తీసుకున్నాడు కాబట్టి, మాక్సిమం ఇయన్నీ వీటిలో కూడా తను స్వతంత్రంగా తన పనులు తను చేసుకోగలుగుతాడు. తర్వాత సోషల్ అండ్ ఎమోషనల్ స్కిల్స్‌కొచ్చేసరికంటే ఐ కాంటాక్ట్. సో, తనకి ఐ కాంటాక్ట్ ఉంది. ఎందుకు ఐ కాంటాక్ట్ ఉందంటే, తను వాడే హియరింగ్ ఎయిడ్ వల్ల తను ఈజీగా మనం మాట్లాడే మాటలను స్పందిస్తాడు. కొన్నిసార్లేంటంటే, మనం మాట్లాడే ఆ యొక్క దిశ వైపు మన యొక్క ఐ టు ఐ కాంటాక్ట్‌తో తను చూసి అర్థం చేసుకోగలుగుతాడు. నెక్స్ట్ షేర్ ఫుడ్ ఉంది. తర్వాత నో డ్యూటీస్ ఆఫ్ వేరియస్ ఆక్యుపేషన్స్ ఇవి కూడా తన యొక్క అనుభవంలో ఉన్న విషయాలన్నిటిని బట్టి తనకు తెలుసు.
పీర్ రిలేషన్‌షిప్ వచ్చేసరికి ఏంటంటే, సో, సాధారణంగా విద్యార్థులతో కలిసి ఆడుకోవడం, కొన్ని కొన్ని సందర్భాల్లో ఫ్రస్ట్రేషన్‌కి గురయ్యేటప్పుడు ఆ యొక్క ఆట నుంచి మధ్యలో తను వచ్చేసేవాడు. తర్వాత ప్లే స్కిల్స్ వచ్చేసరికి ఏంటంటే, కొన్ని పరిస్థితుల్లో ఇబ్బందికరమైనటువంటి సందర్భాల్లో తను ఆ యొక్క సూచనలు అంగీకరించలేకపోవడం, వాటిని గమనించలేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు మనం ఇక్కడ గమనించవచ్చండి. తర్వాత ఎమోషనల్ రెస్పాన్సివ్‌నెస్. సో, లాక్స్ ఫియర్ టు డేంజర్. ఎందుకంటే బేసికల్‌గా తనకి పూర్తి అవగాహన లేకపోవడం వలన పరిస్థితుల మీద తను ఈ భయము అనే కాన్సెప్ట్ తనలో ఎక్కువగా ఏమీ తెలీదండి. బిహేవియరల్ హిస్టరీ వచ్చేసరికేంటంటే మలుపులు తీసుకోవడం, నిరాశను క్రమపరుచుకోవడం, నెక్స్ట్ ప్రాథమిక భాగస్వామ్యం మరియు తరగతి గది నియమాలను పాటించగలుగుతాడు. ఇవి తన యొక్క బిహేవియరల్ హిస్టరీ. సో, తన యొక్క ప్రీవియస్ అకాడమిక్ హిస్టరీ చూసినట్లయితే రెగ్యులర్‌గా స్కూల్‌కి వెళ్ళేవాడు. సో, గత విద్యా సంవత్సరంలో 210 రోజులు కూడా తను హాజరైనట్టు మనం ఇక్కడ గమనించవచ్చండి. నెక్స్ట్ స్కూల్ బిహేవియర్ వచ్చేసరికి ఏంటంటే, సొంతంగా చెప్పులేసుకోవడం, చేతులు కడుక్కోవడం, సర్కిల్ ఫాలో అవ్వడం, టైమ్ బ్రేక్స్‌ని ఫాలో అవ్వడం, హోమ్ వర్క్ వంటి రోజువారీ సూచనలు అర్థం చేసుకోగలుగుతాడు. నెక్స్ట్ ఇంకేంటంటే చేతి ఆట అంటే హ్యాండ్ ప్లే గావచ్చు. నెక్స్ట్ కళ్ళు చూసుకొని మాట్లాడే అలవాటు. చిన్న ఆటలో తిరుగుతూ అంటే చిన్న ఆట ఇన్ ద సెన్స్ అంటే చిన్న చిన్న సమూహాల్లో తను తిరుగుతూ పాల్గొనేవాడు. నెక్స్ట్ ఇంకా టీచర్స్ ఒపీనియన్ అబౌట్ ద చైల్డ్‌కొచ్చేసరికి టీచర్ ఏం చెప్తున్నాడంటే తనకి అనుభవ జ్ఞానంలో ఉన్నటువంటి వస్తువులను జత చేయగలుగుతాడు. రంగుల ఆకారాన్ని గుర్తించగలుగుతాడు. సంఖ్యలు 1-100 వరకు అర్థం చేసుకోగలుగుతాడు. సింపుల్ కాలిక్యులేషన్ కూడా చేయగలుగుతాడు. పుస్తకం ఎలా పట్టుకోవాలో, ఎలా రాసుకోవాలో కూడా తెలుసు. బోర్డ్ మీద ఉన్న అక్షరాలను ఎలా కాపీ చేసుకోవాలో తెలుసు. మరొక విషయం ఏంటంటే దీనికి ఉపయోగించేటువంటి ఈ యొక్క అసిస్టివ్ డివైసెస్ ఎస్పెషల్లీ ఏంటంటే గూగుల్ ట్రాన్స్‌క్రైబర్. ఈ ట్రాన్స్‌క్రైబర్ తను ఎలా ఆపరేట్ చేసుకోవాలో కూడా తనకు తెలుసండి. సో, ఓవరాల్‌గా ప్రొవిజనల్ డయాగ్నోసిస్ వచ్చేసరికి హియరింగ్ ఇంపైర్డ్‌గా మనం నిర్ధారించుకున్నాము. తర్వాత మనం ఇక్కడ గమనించినట్లయితే మేనేజ్‌మెంట్‌లో అసిస్టివ్ టెక్నాలజీ ఏఏసీ డివైసెస్ నేను వాడుతూ ఉన్నాను. తర్వాత గూగుల్ ట్రాన్స్‌క్రైబర్‌ని వాడుతూ ఉన్నాను. ఇంకా కొన్ని సందర్భాల్లో స్క్రీన్ మాగ్నిఫైయర్స్ అంటే మనం తరగతి గదిలో ఉండేటువంటి ఐఎఫ్‌పి ప్యానెల్స్ ఈ యొక్క స్క్రీన్ మాగ్నిఫైయర్స్ యూజ్ చేయడం వల్ల అక్షరాలు తనకి చాలా స్పష్టంగా కనిపించడం. నెక్స్ట్ దీని కోసం నేను ఒక పర్సనలైజ్డ్ ఐఈపీ నేను డిజైన్ చేసుకున్నాను. తర్వాత కొన్ని బేసిక్ సైన్ లాంగ్వేజ్ సింబల్స్ నేర్పించడం, ఆల్ఫాబెట్స్ నేర్పించడం జరుగుతుంది. తర్వాత లాంగ్వేజ్ ప్రాసెసింగ్ స్కిల్స్ కూడా తనకి డెవలప్ చేయడానికి సెవెరల్ సెషన్స్ నేను కండక్ట్ చేసుకుంటున్నాను. ఇంకా రెగ్యులర్‌గా అకాడమిక్ కౌన్సెలింగ్ ఇస్తూ నెక్స్ట్ బిహేవియరల్ కౌన్సెలింగ్ కూడా ఈ విద్యార్థికి నేను ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తున్నానండి. సో, తర్వాత ఫైనల్‌గా వచ్చేసరికి నేమ్ ఆఫ్ ద క్లినీషియన్. సో, ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్లినీషియన్‌గా మన పేరు మనం రాసుకుంటామండి. సో, హియర్ ద నేమ్ ఆఫ్ ద క్లినీషియన్ ఈస్ సునీల్ పి. సో, ఇది ఈ హియరింగ్ ఇంపైర్డ్‌కి సంబంధించినటువంటి అసెస్‌మెంట్ అండి. అయితే ఇక్కడ మీ అందరికీ అనేకమైన సందేహాలున్నాయి. ఇవేవి కూడా పోవచ్చు అనే ఒక థాట్ మీలో ఉన్నట్లయితే, మనం జనరల్‌గా స్టాండర్డైజ్డ్ హియరింగ్ ఇంపైర్డ్‌కి సంబంధించినటువంటి అసెస్‌మెంట్‌ని మనం ఫాలో అవుతాం. సో, ఉదాహరణకు ప్రశస్త చెక్ లిస్ట్ కావచ్చు, లేదా కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ అందించేటువంటి ఆ యొక్క స్టాండర్డైజ్డ్ అసెస్‌మెంట్స్‌ని మనం ఫాలో అవుతాం. సో, వాటిని మనము ఇక్కడ హార్డ్ కాపీస్‌ని ఏం చేస్తామంటే అటాచ్ చేసుకుంటాం. ఈ అటాచ్‌మెంట్ సెక్షన్ కూడా ఎక్కడంటే కేస్ హిస్టరీలో అదర్ డాక్యుమెంట్స్ అని ఉంది కదా! దానిలో మనం అటాచ్ చేసుకుంటే ఈ యొక్క హియరింగ్ ఇంపైర్డ్‌కి సంబంధించినటువంటి అసెస్‌మెంట్‌ని దీనితో పాటు మీరు జత చేసుకోవచ్చు. ఇదండి ఈ యొక్క వీడియో. సో, ఈ వీడియోలో మనం హియరింగ్ ఇంపైర్మెంట్‌కి సంబంధించినటువంటి అసెస్‌మెంట్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నాము. సో, దానికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి డేటా ఇన్‌సఫిషియంట్ కాబట్టి, సో, మనం మనం నిర్దేశించుకున్నటువంటి లేదా మనం ఉపయోగిస్తున్నటువంటి ఆహ్, హియరింగ్ ఇంపైర్డ్‌కి సంబంధించిన అసెస్‌మెంట్ చెక్ లిస్ట్‌ని కూడా మనం హార్డ్ కాపీని ఎలా అప్‌లోడ్ చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకున్నాము. అయితే ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ వీడియో కిందన ఉన్నటువంటి కామెంట్ సెక్షన్‌లో మీరు మీ యొక్క డౌట్స్‌ని పోస్ట్ చేయండి. థాంక్ యూ.